ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటాడు. మరి మీరంతా బాగున్నారని తలుస్తూ ఉన్నాను. మరలా శుభోదయం అనే ప్రార్థనా కార్యక్రమంలోనికి వెళ్దాము. మరి ఈరోజు అంతట్లో దేవుని ఉన్నతమైన కృపా కాపుదల భద్రత మనందరితో ఉండలాగా ప్రార్థించుకుందాం. రండి, మీ అందరి క్షేమం నిమిత్తమై నేను ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. నేను పాస్టర్ విజయ్ భాస్కర్. మరి వీలైన వారు మోకరించండి, లేకపోతే ఎక్కడో ఒక చోట మీరు ఏకీభవించండి. మరి మీ నిమిత్తమై, మీ కుటుంబాల పిల్లల క్షేమం నిమిత్తమై భారం కలిగి ప్రార్థించదలిచి వచ్చాను. రండి ప్రార్థించుకుందాం. ఈరోజంతట్లో దేవుని కృప మనతో కూడా ఉన్నట్లుగా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇవాళంతట్లో నీ యొక్క సన్నిధిని, కాపుదల, నీ భద్రత బిడలతో ఉంచండి నాయన. మరి సమాధానము, నెమ్మదిని దయచేయండి. ఇవాళ ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో, బాధలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, యేసు నామములో వారి ఇబ్బందులను, ఆటంకములను గద్దిస్తూ ఉన్నాను. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పిన ప్రకారంగా యేసు క్రీస్తు నామంలో ప్రతి బలహీనతను, ప్రతి ఆటంకములను, ప్రతి వ్యాధిని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. బైండెడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మరి ఈరోజంతట్లో బలహీనంగా ఉన్న వారిని బలపరచండి నాయనా, నీకు స్తోత్రం. మరి ఆటంకాల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆటంకముల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి విడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మరి బెరుకును తీసివేయండి, పరిశుద్ధాత్ముడు దర్శించండి, బలపరచండి నాయన. హల్లెలూయా. ముట్టుకొనండి, ఉదయం వేళ తాకండి నాయన. శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు స్వస్థత దయచేయండి. తీసుకుని మెడిసిన్స్లో నీ కృపను, ఆహారంలో నీ కృపను, నీ బలాన్ని ఉంచండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ప్రతిరోజు మెడిసిన్స్ మోతాదు తగ్గడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనులను బలపరచండి, లేవనెత్తండి. మరి ఇవాళ బయటకు వెళ్తున్న స్కూల్స్, కాలేజెస్ బిడ్డలు, ఆఫీస్కి వెళ్ళేవారు, వ్యాపార నిమిత్తం వెళ్ళేవారు, బయటకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్ అంతట్లో కూడా వారందరికీ నీ కృపను తోడై ఉంచండి. పరిశుద్ధాత్ముడు ఆదరణ దయచేయండి, నడిపించండి. మరి ఇవాళ ఎవరు వారి కుటుంబాల్లో క్షేమంగా ఉండడానికి నీ కృపను చూపించండి. అంతేకాదు కానీ నీ సన్నిధిలో మరింత బలము పొందడానికి, కృప పొందడానికి సహాయం చేయండి. ఘనతను, మహిమను, ప్రభావములు నీకే చెల్లిస్తూ మీరే మహిమ పొందమని, ఇవాళంతట్లో నీ కృపను తోడే ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి శుభోదయం ప్రేయర్ కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొనండి. మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. ప్రియమైన వారలరా, అలాగే ఈ విజయభాస్కర్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆత్మ సందేశాలు, మరి పాటలు, ఆరాధనలు ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ కుటుంబస్తులకు తెలియచేయండి, స్నేహితులకు తెలియచేయండి. మరలా కలుసుకునే పర్యంతరము దేవుని కృప ఆశీస్సులు మనతో కూడా ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.